హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి కదా, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, యూపీఎస్సి సంబంధించిన కొన్ని రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. సో అందులో నాకు బాగా నచ్చిన కొన్ని రెఫరెన్స్ బుక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిగా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బుక్స్ ఎందుకు ఉంటాయో, సో మీరు చదివే బుక్స్లో ఎన్ని బుక్స్ ఉంటాయో కూడా చూడండి ఇక్కడ. సో ఈ బుక్స్ అనేది నేను ప్రతి ఒక్కరు ఇవే చదవాలని చెప్పను. సో మీకు ఏ బుక్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయో సో ఆ బుక్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో ఇవి మాత్రమే చదవాలని లేదు. సో మీకు ఏ కంఫర్టబుల్గా ఉంటాయో చూడండి. సో నేను ఈ బుక్స్ ఎలా చూస్ చేస్తానంటే, ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. సో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న బుక్స్ అనమాట. సో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న బుక్స్ ఒకటి. సో నెక్స్ట్ మీకు సిలబస్ ఇస్తారు కదా నోటిఫికేషన్లో. సో ఇచ్చిన సిలబస్కి ఎలా దగ్గరగా ఉందా లేదా, సిలబస్ అంతా కవర్ అవుతుందా లేదా, ఈ పాయింట్ కూడా చూశాను. సో నెక్స్ట్ యాస్పిరెంట్స్ పోల్స్, ఎక్కువ యాస్పిరెంట్స్ చదువుతున్న బుక్స్ కూడా వాటి నుంచి కూడా తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఈజీ టు అండర్స్టాండ్. సో మిగతా బుక్స్తో పోల్చుకున్నప్పుడు ఏ బుక్స్ బాగా ఈజీ అండర్స్టాండింగ్ ఉన్నాయి, సిలబస్ బాగుంది, సక్సెస్ రేట్ ఉంది, అలాగే వచ్చేసి ఎక్కువ మంది చదువుతున్నారు, అది కూడా చూసాను. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఎడిషన్స్. సో బుక్స్ అనేవి అప్డేట్ కాకుండా, ఓల్డ్ ఆగిపోకుండా అలానే ఉండకుండా, సో నెక్స్ట్ వచ్చేసి న్యూ ఎడిషన్స్, సో అప్డేట్ అవుతూ వస్తుందా, రివైజ్డ్ ఎడిషన్స్ వస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా నేను చూసి ఈ బుక్స్ అని చూస్ చేశాను అనమాట. సో ఇవి వచ్చేసి నాకు ఫేవరెట్ బుక్స్. సో ఇందులో నేను మిక్స్డ్గా చెప్పేశాను, గ్రూప్ 1, గ్రూప్ 2, సో గ్రూప్ 4 ఇలా కాకుండా, యూపీఎస్సీ ఇలా కాకుండా మిక్స్డ్గా నేను కొన్ని బుక్స్ అయితే చెప్పాను. సో ఇవి దేనికి ఉపయోగపడతాయి, గ్రూప్ 1కి ఏవి బాగా యూజ్ అవుతాయి, గ్రూప్ 2కి ఏవి బాగా యూజ్ అవుతాయి కూడా ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మన ఛానల్లో సో పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవ్వండి, చాలా బాగుంటుంది. సో మనకి ఇప్పటి వరకు 120 ప్లస్ ఆస్పిరెంట్స్ అయితే వచ్చారు. ఈ 2 డేస్లో చాలామంది జాయిన్ అయ్యారు. సో మీకు కూడా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాట్సాప్ లింకు. దాని ద్వారా మన టీంని కాంటాక్ట్ అయితే సో పర్సనల్ గైడెన్స్లో ఉన్నటువంటి బెనిఫిట్స్, సో పర్సనల్ గైడెన్స్లో ఉన్న బెనిఫిట్స్, సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు కాల్ ద్వారా, వాయిస్ కాల్ ద్వారా 2 టైమ్స్ కాల్ చేస్తాను వీక్కి. కాల్ చేసి మీకు ప్రోగ్రెస్ కావచ్చు అవన్నీ చూస్తాను. అలాగే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ టాపిక్స్ ఉంటాయి కదా, ఎగ్జామినేషన్కి ఎక్కువ రిపీట్ అయ్యే టాపిక్స్, అవన్నీ కూడా సెండ్ చేస్తూ ఉంటాను అనమాట సబ్జెక్ట్ వైజ్. సో ఇవన్నీ మన పర్సనల్ గైడెన్స్లో కవర్ అవుతాయి. సో అందరికీ కంఫర్టబుల్గా ఉండే ప్రైస్లో నేను వచ్చేసి పర్సనల్ గైడెన్స్ చెప్పాను. సో ఆ మనీ అంతా మన ఛానల్ యొక్క అడ్వాన్స్డ్ టీచింగ్కి యూజ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి చూడండి. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం నీట్గా. వచ్చేసి ఒక్కో సబ్జెక్ట్ని క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందులో ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము ఇద్దరికి యూజ్ అవుతాయి అనమాట, ఇద్దరికి ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి నీట్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం జాగ్రఫీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జాగ్రఫీ గురించి చూద్దాం. సో జాగ్రఫీ అంటే మనకి గ్రూప్ 1 వాళ్ళకైతే గ్రూప్ 1 మనకి ఓల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, అలాగే టీఎస్ జాగ్రఫీ కూడా ఉంటుంది అన్నమాట, తెలంగాణ వాళ్ళది. సో కంబైన్డ్గా ఇక్కడ మీరు ఓల్డ్ జాగ్రఫీ అనుకోండి. సో ఓల్డ్ జాగ్రఫీకి బెస్ట్ బుక్స్ వచ్చేసి, సో మనకి ప్రపంచ భూగోళ శాస్త్రం ఉంది కదా, సో దానికి బెస్ట్ బుక్స్ వచ్చేసి 11th, 12th ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. 11th, 12th ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. అవి చూడండి. సో 11th ఎన్సీఆర్టీ వచ్చేసి ఫిజికల్ ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ ది ఫిజికల్ జాగ్రఫీ 11th 1. సో 12th వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ. అంటే 11th దాంట్లో వచ్చేసి మామూలుగా భౌతిక భూగోళ శాస్త్రం ఉంటుంది. సో 12thలో వచ్చేసి మానవ భూగోళ శాస్త్రం ఉంటుంది. అంటే రెండు చూడండి, ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ రెండు కవర్ అవుతాయి. ఎన్సీఆర్టీ బుక్స్లో రెండు కవర్ అవుతాయి. చాలా బాగుంటుంది బుక్. సో యూపీఎస్సీ వాళ్ళు కూడా చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు ఈ బుక్. సో దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసుకోండి లాస్ట్ టైము. సో ఓల్డ్ జాగ్రఫీ నుంచి ఎక్కువ బిట్స్ అడిగారు. జాగ్రఫీలో 90% బిట్స్ అన్ని కూడా క్వశ్చన్స్ అన్ని కూడా ఓల్డ్ జాగ్రఫీ నుంచి అడిగాడు అనమాట. కాబట్టి ఈ బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి వీటిలో కొన్ని ఫండమెంటల్ థింగ్స్ అనేవి కవర్ అవ్వనమాట. సో లేక్స్ పరంగా కావచ్చు, రివర్స్ పరంగా కావచ్చు, సో నెక్స్ట్ స్ట్రైట్స్, ఇవన్నీ కూడా ఈ 2 బుక్స్లో కవర్ అవ్వవు, 11th, 12thలో కవర్ అవ్వనమాట. సో వాటి కోసం నేనేం చేశానంటే వాటికి ఎక్స్ట్రాగా అడ్వాన్స్డ్గా సో నేను మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూడండి. సో ఇంటర్నేషనల్ రివర్స్ ఏమున్నాయి, టాప్ 5 రివర్స్ ఏమున్నాయి, నెక్స్ట్ టాప్ 5 ఇంపార్టెంట్ రివర్స్ ఏమున్నాయి, సో లేక్స్ ఏమున్నాయి, స్ట్రైట్స్ ఏమున్నాయి, ఓషన్ కరెంట్స్, వామ్ ఓషన్ కరెంట్స్ ఏమున్నాయి, అలాగే వచ్చేసి కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఏమున్నాయి, అలాగే అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఓషన్ కరెంట్స్ కావచ్చు, ఇండియన్ ఓషన్, అలాగే పసిఫిక్ ఓషన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి ఓల్డ్ జాగ్రఫీకి. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ. సో మనకి భారత భూగోళ శాస్త్రం దీంట్లోకి వచ్చినప్పుడు నేనైతే ఈ బుక్ ప్రిఫర్ చేస్తాను. పెరియార్ బుక్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బుక్ అనేది. సో మీకు ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎటువంటి బిట్ అయినా, ఎటువంటి క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయాలంటే ఈ బుక్ ఎక్సలెంట్గా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నేనైతే ఈ బుక్స్ అనేది రెఫర్ చేస్తాను, పెరియార్ బుక్. సో ఈ బుక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను చూడండి. మీకు నీట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేటు, అలాగే తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా నేను పెట్టాను చూడండి. మీకు అక్కడి నుంచి బై చేసుకోండి. అక్కడి నుంచి మీరు బై చేసుకుంటే మన ఛానల్కి కొంచెం సహాయపడినట్టుగా ఉంటుంది అనమాట. సో హెల్పింగ్ చేసినట్టుగా ఉంటుంది ఛానల్కి. సో మీరు అక్కడి నుంచి బై చేసుకోండి, మన ఛానల్కి హెల్ప్గా ఉంటుంది. సో ఇంకా మీకు ఎవరైనా ఆఫ్లైన్లో తీసుకున్నప్పుడు ఆఫ్లైన్లో కూడా తీసుకోండి, పర్లేదు, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా తీసుకోండి. సో ఈ ఇండియన్ జాగ్రఫీకి అయితే నేను వచ్చేసి పెరియార్ బుక్నే ఎక్కువగా రెఫర్ చేస్తాను. సో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏపీటీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జాగ్రఫీ ఉంది కదా. సో ఇవి జాగ్రఫీ పరంగా చూసుకుంటే కొంచెం లెస్ ఫోకస్ అనమాట. అంటే జస్ట్ 20% నుంచి 10% నుంచి 20% మధ్య బిట్లు అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. కాబట్టి ఇక్కడ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి. తెలుగు
తెలుగు అకాడమీ బుక్స్ బాగుంటాయి. సో అందులో ఏపీ గురించి ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, లైఫ్ స్టాక్ పరంగా అన్ని ఇండస్ట్రీస్ పరంగా అన్నీ ఉంటాయి తెలంగాణ వాళ్ళకి అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో ఇక్కడ మీరు చూసుకుంటే తెలుగు అకాడమీ అప్డేటెడ్ ఉండాలి. సో నీట్గా అప్డేటెడ్ వర్షన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, డిస్ట్రిక్ట్స్ అనేవి చేంజ్ చేశారు కాబట్టి ఇక్కడ చూసుకోవాలి, నీట్గా చూసుకోవాలి. ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యాయి కాబట్టి బౌండరీస్ పరంగా అప్డేట్ ఉంటేనే తీసుకోండి. తెలుగు అకాడమీలో అప్డేట్ ఉంటేనే తీసుకోండి, లేకుంటే ఇది తీసుకోకుండా మీరు ఓన్గా ఇంటర్నెట్ నుంచి నీట్గా రాసుకోండి, అన్ని అప్డేట్లు ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఓవరాల్గా ఓల్డ్ జాగ్రఫీకి, ఇండియన్ జాగ్రఫీకి, అలాగే మీ స్టేట్ జాగ్రఫీకి. ఇలా కాదు మేము ఇట్లా డిఫరెంట్ బుక్స్ చదవలేము, మాకు ఒక బుక్కే రెఫర్ చేయండి సార్, తక్కువ టైం ఉంది అని అనుకునే వాళ్ళకి ఒకే ఒక బుక్ వచ్చేసి రమణ్ రాజు. సో మీకు ఇలా ఉంటే ఒకే ఒక బుక్ తీసుకోండి. ఇది వచ్చేసి రమణ్ రాజు బుక్ అనమాట జాగ్రఫీకి. సో కంప్లీట్గా మీకు ఈ 2 బుక్స్ ఓల్డ్ జాగ్రఫీకి సపరేట్గా, ఇండియన్ జాగ్రఫీకి సపరేట్గా, స్టేట్ జాగ్రఫీకి సపరేట్గా చదివేంత టైం లేదు. సో ఒక బుక్కే రెఫర్ చేయండి అంటే బెస్ట్ బుక్స్ వచ్చేసి రమణ్ రాజు బుక్ అయితే చెప్తాను అనమాట. సో మీరు వీటిలో ఏ బుక్స్ తీసుకున్నా సరే, ఈ 3 తీసుకున్నా లేదా ఇదొక్కటి తీసుకున్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఉన్నాయి కదా, ఇవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను జాగ్రఫీ ఎక్కువ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు ఉద్దేశంతో యాస్పిరెంట్స్కి ఎక్కువ ఇదే పెట్టాను అనమాట. సో ఎక్కువ వచ్చేసి జాగ్రఫీ వీడియోసే పెడుతుంటాను. మన ఛానల్లో వస్తుంటాయి కదా జాగ్రఫీ వీడియోస్, అవన్నీ కూడా A4 షీట్ నీట్గా నోట్ చేసి పెట్టుకోండి. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చెక్ చేసి చూడండి, వాటిలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చుంటాయి. అందుకనే రిపీట్ అయ్యే టాపిక్స్ అన్నీ కూడా నేను అక్కడ కవర్ చేశాను. అలాగే మన గైడెన్స్లో ఉంటుంది కదా, పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని టాపిక్స్ కూడా పంపిస్తాను నేను జాగ్రఫీ నుంచి. అక్కడి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్గా జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట కంప్లీట్గా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంకోటి ఉంది ఇంపార్టెంట్. సో జాగ్రఫీ అట్లాసు. జాగ్రఫీ అనేది ఫిజికల్ జాగ్రఫీ కావచ్చు, హ్యూమన్ జాగ్రఫీ, లొకేషన్స్ ఉంటాయి కదా, అవి మీరు జస్ట్ చదువుకుంటే గుర్తుండవు. మీకు అట్లాస్ పెట్టుకోండి, మనీ పోయినా కూడా అట్లాస్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. అట్లాస్లు ఎవరైతే గుర్తిస్తూ ఉంటారో ప్లేసెస్ బాగా గుర్తుంటాయి. సో అట్లాస్ వచ్చేసి స్టడీ టుడే ఒకటి ఉంటుంది, చాలా డీప్గా ఉంటుంది ఇది. అంటే సపరేట్గా ఉంటాయి. ఐస్ట్ పీక్స్కి సపరేట్ పేజ్ ఉంటుంది, సో రివర్స్కి సపరేట్ పేజు, డెజర్ట్కి సపరేట్ పేజ్ ఎలా ఉంటాయి. లేదు కంబైన్డ్ కంటే ఓరియంటల్ బ్లాక్ స్వాన్ ఉంటుంది. సో ఓరియంటల్ బ్లాక్ స్వాన్ కంటే కూడా స్టడీ టుడే పబ్లికేషన్ కొంచెం కాస్ట్లీ అనమాట. సో మీరు కాస్ట్లీ మనీ పోయినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ బాగుండాలి, నీట్గా ఉండాలి, యూపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ, ఏబీపీఎస్సీ అన్నిటికీ కంబైన్డ్గా గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిటికీ బాగుండాలనుకుంటే నా చాయిస్ వచ్చేసి స్టడీ టుడే అనమాట. స్టడీ టుడే చాలా బాగుంటుంది. లేదు సింపుల్గా బ్రీఫ్గా చాలనుకుంటే ఓరియంటల్ బ్లాక్ స్వాన్, ఈ 2 చాలా బాగుంటాయి అట్లాస్లు, ఇవి తీసుకోండి. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసి జాగ్రఫీకి సంబంధించింది అనమాట. జాగ్రఫీకి సంబంధించింది ఓల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, మీ స్టేట్ యొక్క జాగ్రఫీ, అట్లాగే అట్లాస్. ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ వచ్చేసి కంప్లీట్గా రాజనీతి శాస్త్రం, భారత రాజనీతి శాస్త్రం గురించి నేను ఒకే ఒక బుక్ అయితే రెఫర్ చేస్తాను. సో ఎవరికైనా సరే, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే, ఒకే ఒక బుక్, అల్టిమేట్ బుక్ వచ్చేసి ఎం లక్ష్మీకాంత్. సో లక్ష్మీకాంత్ బుక్ మాత్రమే నేను ఇండియన్ పాలిటీకి రెఫర్ చేస్తాను. సో రిమైనింగ్ బుక్స్ ఏమి నేను అంతగా చెప్పలేదు అనమాట. అంటే గ్రూప్ 2 వాళ్ళకి చెప్పాను కొన్ని బుక్స్. సో ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి ఆ బుక్స్ చెప్పాను. అంటే మరీ ఫండమెంటల్ థింగ్స్ కావాలంటే లక్ష్మీకాంత్లో మరీ ఎక్కువ ఫ్యాక్ట్స్ అయితే ఉండవన్నమాట. కానీ ఎగ్జామినేషన్ పరంగా ఎంత అవసరమో అంతవరకు కంప్లీట్గా ఉంటుంది. సో మరీ ఫ్యాక్ట్స్ కావాలనుకుంటే మీరు వేరే బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో నా చాయిస్ అయితే లక్ష్మీకాంత్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ ఫర్ ది ఇండియన్ పాలిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఫర్ ది ఇండియన్ పాలిటీ. ఇది వచ్చేసి ఇక్కడ నేను లక్ష్మీకాంత్ అయితే రెఫర్ చేస్తాను. సో నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి చూసుకుందాం. సో నెక్స్ట్ ఇండియన్ ఎకనమీ. సో ఇండియన్ ఎకనమీ భారత ఆర్థిక వ్యవస్థ ఉంది కదా. సో ఇక్కడైతే నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు కదా, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అలాగే గ్రూప్ 1 వాళ్ళకైతే 2 బుక్స్ అనేది రెఫర్ చేస్తాను. ఒకటి వచ్చేసి శ్రీరామ్ ఐఏఎస్. సో శ్రీరామ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఒక బుక్ అనేది, రెఫరెన్స్ బుక్. కంప్లీట్ ఇండియన్ ఎకనమీకి సంబంధించిన బేసిక్స్ కావచ్చు, బ్రీఫ్గా మీరు డీప్గా వెళ్ళినా కూడా ప్రతిదీ సిలబస్ పరంగా మీకు ఎంత అవసరమో అంతవరకు నీట్గా ఇచ్చుంటాడు. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి 2కి పనికి వస్తుంది ఆ బుక్. సో నెక్స్ట్ మీరు సో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటారు కదా, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్స్ ఉంటుంది కదా. సో మెయిన్స్కి మునిరత్నం నాయుడు సార్ అనే ఒక బుక్ ఉంటుంది, ఆయన బుక్ ఉంటుంది. సో ఆయన బుక్ కోచింగ్ కూడా ఇస్తుంటారు, ఎకనమీకి చాలా బాగుంటుంది. సో మెయిన్స్కి ఆన్సర్స్ చాలా బాగుంటాయి, ఆయన ఇచ్చే నోట్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. సో కాబట్టి మెయిన్స్కి అయితే ఈయన బుక్స్ ప్రిఫర్ చేయండి. సో శ్రీరామ్ ఐఏఎస్ బుక్ అనేది చాలా బాగుంటుంది. ఇవి బెస్ట్ బుక్స్ అనమాట. ఇవే కాకుండా నేను చాలా చెప్పాను ఇంకా, కాకపోతే నేను బెస్ట్ ఏమున్నాయి చెబుతున్నాను. సో గ్రూప్ 2 గ్రూప్ 4 ఉంటారు కదా, సో గ్రూప్ 2 గ్రూప్ 4 ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకి 2 బుక్స్ ఉంటాయి, బెస్ట్ బుక్స్ 2 ఉంటాయి. వీటిలో నేను 2 కంపేర్ చేయను, 2 చాలా బెస్ట్ బుక్సే. ఒకటి వచ్చేసి చిరంజీవి సార్ బుక్, 2 వచ్చేసి ఐఎస్ఎన్ రాజు బుక్. సో ఈ ఐఎస్ఎన్ రాజు, చిరంజీవి 2 వచ్చేసి కంపారిజన్ అయితే నేను ఇవ్వను, కాకపోతే 2 బెస్ట్ బుక్సే నాకు. గ్రూప్ 2 గ్రూప్ 4 ప్రిపేర్ వాళ్ళకి ఈ 2 చాలా బాగుంటాయి. దీంతోపాటు మీరు వచ్చేసి బడ్జెట్. సో బడ్జెట్ చూసుకోవాలి, స్టేట్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ చూసుకోవాలి. అలాగే ఎకనామిక్ సర్వే, సో ఆర్థిక సర్వే కూడా స్టేట్ది ఏమొచ్చింది, అలాగే సెంట్రది, సో యూనియన్ గవర్నమెంట్ ఏమిచ్చింది, ఈ 2 కూడా చూసుకోవాలన్నమాట. సో బడ్జెట్ అలాగే ఎకనామిక్ సర్వే కూడా చూసుకుంటే నీట్గా ఎకానమీ అనేది కవర్ అయిపోద్ది. ఇది వచ్చేసి ఇండియన్ ఎకనమీకి సంబంధించింది. సో ఇప్పుడు వచ్చేసి
సో హిస్టరీకి చూద్దాం. సో హిస్టరీ మనకి 3 టైప్స్ ఉంటుంది. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, అలాగే మోడర్న్ హిస్టరీ ఉంటుంది అనమాట. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏన్షియంట్ మిడివల్ ఇండియన్ హిస్టరీ ఉంది కదా, సో ఏన్షియంట్ మిడివల్ ఇండియన్ హిస్టరీ ఎన్సీఆర్టీస్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ బై మనకి ఆర్ఎస్ శర్మ ఉంటుంది, అలాగే మిడివల్ ఇండియా బై సతీష్ చంద్ర ఉంటుంది అనమాట. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ అడ్మినిస్ట్రేషను, సో వేదిక్ టైం కావచ్చు, బుద్ధిజం, జైనిజం, ఇండస్ వ్యాలీ సివిలైజేషను, సో తర్వాత మనకి మౌర్యన్స్, ఇంకా మనకి గుప్తాస్, వీటన్నిటి గురించి, మొఘల్స్, ఢిల్లీ సల్తనత్, విజయనగరం ఎంపైర్, శాతవాహన ఎంపైర్, ఎక్సలెంట్ ఉంటాయి. సో అల్టిమేట్ బుక్స్ అనమాట ఈ రెండు ఎన్సీఆర్టీస్ అనేవి. సో నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది కదా, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసి స్పెక్ట్రమ్ ఉంది కదా. సో స్పెక్ట్రమ్ ఒక బుక్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది బుక్ అనేది. సో ఈ బుక్ చదవడం వల్ల మీకు చాలా క్లారిటీ వస్తుంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఈ రెండు బుక్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దొరుకుతాయి అనమాట. సో నెక్స్ట్ ఏపీ హిస్టరీ అయితే పిఆర్ రావు తీసుకోండి. సో పి రఘునాథరావు అని ఒక బుక్ ఉంటుంది. సో ఇంతకుముందు పి రఘునాథరావు బుక్ మనకి జస్ట్ సింపుల్గా ఉండేది, ఇప్పుడు ఆయన క్లియర్గా ఇచ్చాడు. ఏన్షియంట్ టైం నుంచి 2019 వరకు, ఏన్షియంట్ అంటే మనకి ప్రాచీన కాలం నుంచి 2019 వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు పిఆర్ రావు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకోండి ఇది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి. తెలుగు అకాడమీ బుక్స్ 2 బుక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి తెలంగాణ మూమెంట్కి సంబంధించింది, ఇంకో బుక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఈ 2 బుక్స్ తీసుకోండి తెలంగాణ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే పిఆర్ రావు తీసుకోండి. సో తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు కదా, సో తెలుగు మీడియం వాళ్ళకి ఇక్కడ బుక్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో వీటిలో బెస్ట్ బుక్స్ వచ్చేసి సేనే సార్ బుక్ ఇండియన్ హిస్టరీకి అయితే సేనే సార్ బుక్ తీసుకోండి. ఏపీ హిస్టరీకి అయితే జోగినాయుడు బుక్ తీసుకోండి. ఇండియన్ హిస్టరీకి సేనే సార్ బుక్, ఏపీ హిస్టరీకి అయితే జోగినాయుడు బుక్. అలాగా సార్ మాకు ఒకే బుక్ కావాలి, ఇలా 2 బుక్స్ అయితే చదవలేము, ఒకే బుక్ కావాలనుకుంటే సో కరీం సార్ నోట్స్ ఉంటాయి కదా, సో కరీం సార్ నోట్స్, హిస్టరీ నోట్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి అవి కూడా. సో ఒకే బుక్ కావాలంటే ఇది తీసుకోండి. ఇవన్నీ కూడా హిస్టరీ పరంగా, హిస్టరీ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ అనమాట. నాకు వచ్చేసి మై ఫేవరెట్ బుక్స్ అనమాట ఇవి. సో ఇవి సజెస్ట్ చేస్తాను నేను గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి. ఇవి చూసుకోండి నీట్గా. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అక్కడి నుంచి బై చేసుకోండి, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ హిస్టరీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి కొన్ని బుక్స్ చెప్తాను చూడండి, ఇవి చాలా బాగుంటాయి. సో ఫస్ట్ వచ్చేసి విజన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఢిల్లీలో, విజన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మనకి హైదరాబాద్లో కూడా ఉంది. సో వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు PT 365 అని. అంటే ఆ ఇయర్లో ఫిలిమ్స్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ మొత్తం కవర్ అవుతాయి అనమాట. అక్కడ వచ్చేసి ఇయర్ వైజ్ 365 డేస్. అలాగే మెయిన్స్ కూడా ఉంటుంది, మెయిన్స్ కూడా కవర్ చేస్తూ 2 మ్యాగజైన్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఫిలిమ్స్ ఇస్తారు, ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఇస్తారనమాట, మెయిన్స్ ముందు. సో ఈ 2 తీసుకోండి, చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కరెంట్ ఈవెంట్స్ మొత్తం కవర్ అయిపోతాయి. సో మనకి గ్రూప్ 1లో స్టాటిక్ ఉంటుంది కదా, గ్రూప్ 2 వాటిల్లో అప్పుడు స్టాటిక్ ఎలా చదవాలంటే, సో వాజీరామ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో, వాళ్ళకి సంబంధించిన ఎల్లో బుక్స్ ఉంటాయి. ఎల్లో బుక్ అంటే వాళ్ళు ఇచ్చే బుక్ ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట, సో కవర్ పేజ్ అనేది. సో కాబట్టి వాజీరామ్ ఎల్లో బుక్. ఇవి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో తెలుగు మీడియం వాళ్ళకి అయితే వచ్చేసి హరికృష్ణ సార్ ఉన్నారు కదా, హరికృష్ణ సార్ బుక్ అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది, కానీ నాకు ఇంగ్లీష్ మీడియంలో ఇవి మాత్రం ఫేవరెట్ అనమాట. సో ఈ బుక్స్ అనేది నేను ఎక్కువ రెఫర్ చేస్తాను. సో ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి. విజన్ PT 365, మెయిన్స్ 365, వాజీరామ్ ఎల్లో బుక్ అంటే అన్ని కంపైలేషన్ చేసుకోవాలి. మీరు కంపైలేషన్ చేసుకొని నీట్గా రాసుకోవాలి నోట్స్, కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నేను ఈ బుక్స్ కూడా రెఫర్ చేస్తాను. సో అంత టైం లేదు సార్, మేము తక్కువ టైంలో ఒకే బుక్ మాత్రం చదువుకోవాలనుకుంటే హరికృష్ణ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బుక్స్ ఎక్కువ తీసుకోవద్దు, ఎక్కువ బుక్స్ తీసుకుంటే ఖచ్చితంగా సఫర్ అవుతారు. సో ఒక బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి, మీకు సబ్జెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో కోర్ సబ్జెక్ట్, వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్టు. ఇది సపరేట్ సిలబస్ అంటే ఎవరు, ఇది గ్రూప్ 1 వాళ్ళకైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది, అలాగే జాగ్రఫీలో కూడా ఉంటుంది. జాగ్రఫీలో ఎక్కువ పోర్షన్ ఉంటుంది. సో చాలా క్రూషియల్ సబ్జెక్టు, కోర్ సబ్జెక్టు. సో దీనికి రెండు బుక్స్ ఉన్నాయి, రెండులో నేను కంపారిజన్ అనేది చెప్పను అనమాట. సో ఎక్కువ నేను శంకర్ ఐఏఎస్ ఎక్కువ రెఫర్ చేశాను, బేసిక్స్ అవన్నీ. కానీ రీసెంట్గా సో PMF IAS అనే ఒక బుక్ వచ్చిందనమాట, ఇన్స్టిట్యూట్ వాళ్ళది. వాళ్ళ బుక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ కూడా చాలా నీట్గా ఇచ్చారు. సో శంకర్ ఐఏఎస్ బుక్కి దీటుగా అన్ని నీట్గా ప్రతి ఒక్కటి నీట్గా ఉన్నాయి. సో కాబట్టి ఈ 2 బుక్స్లో ఒక బుక్ తీసుకోండి. సో ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో సో జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రఫీ లాగా అనిపిస్తుంది ఎన్విరాన్మెంట్ ఎకాలజీ కూడా. సో నేషనల్ పార్క్స్, ప్రొటెక్టెడ్ ఏరియాస్, బయోస్పియర్ రిజర్వ్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీస్, సో పొల్యూషన్ కంట్రోల్, పొల్యూటెంట్స్ ఉంటాయి కదా అవి కావచ్చు, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఎకోటోన్ అంటే ఏంటి, సో ఇవన్నీ ఉంటాయి. బయోడైవర్సిటీ అంటే ఏంటి, సో పాపులేషన్, కమ్యూనిటీ, సో ఇండివిజువల్ అంటే ఏంటి, ఇవన్నీ నీట్గా ప్రతి ఒక్కటి ఉంటాయి. క్యోటో ప్రోటోకాల్స్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఇవన్నీ వస్తాయన్నమాట ఇక్కడ వచ్చేసి. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి ఈ 2 బుక్స్లో ఒకటి తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం అనమాట ఇది. సో తెలుగు మీడియం వాళ్ళకి మీకు జాగ్రఫీ బుక్ తీసుకుంటారు కదా రమణ్ రాజు, సో అందులో కవర్ అవుతుంది తెలుగు మీడియం వాళ్ళకి. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హరికృష్ణ సార్ బుక్ తీసుకుంటారు తెలుగు మీడియం, దాంట్లో కూడా కవర్ అవుతుంది అనమాట. అంటే సైన్స్ అండ్ టెక్ పార్ట్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి హరికృష్ణ సార్ బుక్లో కవర్ అవుద్ది. సో మీకు జాగ్రఫీ పరంగా ఉండే ఎన్విరాన్మెంట్ పరంగా వచ్చేసి అక్కడ రమణరాజ్ సార్ బుక్లో కవర్ అయిపోద్ది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఈ 2 బుక్స్లో ఒకటి ప్రిఫర్ చేయండి.
సో బుక్స్ అనేవి మీరు అప్డేట్ తీసుకోవాలి, అప్డేట్ వర్షన్ తీసుకున్నప్పుడు నీట్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ అనమాట, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్కి ఏ మ్యాగజైన్ బాగుంటాయంటే, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే విజన్ ఐఏఎస్ చాలా బాగుంటుంది చూడండి. విజన్ ఐఏఎస్ గ్రూప్స్కి చాలా బాగుంటుంది. సో మీరు విజన్ ఐఏఎస్తో పాటు ఏపీకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ కూడా ఉండాలి. కాబట్టి షైన్ ఇండియా కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. షైన్ ఇండియా కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. రెండు చదవలేం సార్, ఏదైనా ఒకటి మాత్రమే చదవగలం. సో షైన్ ఇండియా అట్లాంటి అన్నప్పుడు మీరు షైన్ ఇండియా తీసుకోండి. సో ఒకటి మాత్రం చదవగలం అంటే నేను వచ్చేసి బెస్ట్ చాయిస్ షైన్ ఇండియాకే ఇస్తాను. సో షైన్ ఇండియాదే చాలా బాగుంటుంది కరెంట్ ఈవెంట్స్, ఎందుకంటే గ్రూప్స్ అనేవి స్టేట్కి సంబంధించినవి కాబట్టి. సో స్టేట్కి సంబంధించినప్పుడు ఇవి మాత్రమే బాగుంటాయి అనమాట. స్టేట్కి కరెంట్ ఈవెంట్స్ కూడా కవర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ షైన్ ఇండియా చాలా బాగుంటుంది, ఇది ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ మ్యాగజైన్స్. సో మ్యాగజైన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి కురుక్షేత్ర స్టేట్ మ్యాగజైన్ ఇచ్చాను. సో యాక్చువల్గా కురుక్షేత్ర అనేది అవసరం లేదు. సో కురుక్షేత్ర పక్కన పడేసండి. యోజన, సో ఇది చిన్న మిస్టేక్ పెట్టాను. సో యోజన అయితే కంపల్సరీ తీసుకోండి. యోజన మ్యాగజైన్ తెలుగులో వస్తుంది, అలాగే మనకి ఇంగ్లీష్లో కూడా వస్తుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట ఆ మ్యాగజైన్. సో యోజన, కురుక్షేత్ర అవసరం లేదు, యోజన అయితే కంపల్సరీ తీసుకోండి. ఇంకోటి స్టేట్ మ్యాగజైన్ తీసుకోండి. మన స్టేట్కి సంబంధించిన మ్యాగజైన్స్ ఉంటాయి కదా, సో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రిలీజ్ చేస్తుందా, లేకుంటే స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఏ మ్యాగజైన్స్లో వస్తున్నాయి, ఈ రెండు తీసుకోండి. సో యోజన ఒకటి, అలాగే స్టేట్ మ్యాగజైన్, ఈ రెండు తీసుకోండి. మీరు న్యూస్ పేపర్ అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిందూ పేపర్ చదవండి. హిందూ పేపరు, సో హిందూ పేపర్లో బాగా ఆర్టికల్స్ బాగుంటాయి. అలాగే ఈనాడు కూడా, సో ఈనాడు కూడా చూసుకోండి, హిందూ ఈనాడు. సో ఇద్దరు ఈనాడులో వచ్చేసి హిందూలో కొన్ని ఆర్టికల్స్ వస్తాయి కదా, అవి ఈనాడులో అనువాదం చేస్తారు, ట్రాన్స్లేట్ చేసి ఇస్తారనమాట, అవి కూడా చూసుకోండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈనాడు కూడా చదువుతూ ఉండండి, ఎందుకంటే స్టేట్ గురించి దీంట్లో నీట్గా వస్తాయి కాబట్టి. ఈ రెండు న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. సో మ్యాగజైన్స్ అయితే యోజన అండ్ స్టేట్ ఏదైనా మ్యాగజైన్, మీకు తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, అట్లా. ఇవి కరెంట్ ఈవెంట్స్ అనమాట, కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ సంబంధించి మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ పెడుతుంటాను, అవి కూడా ఫాలో అవ్వండి. టాపిక్స్ నేను ప్రతి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మెంబర్స్కి పంపిస్తూ ఉంటాను. పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అయిన మెంబర్స్కి 15 టాపిక్స్ పంపిస్తుంటాను. అవి ఎక్కువగా ఎగ్జామినేషన్లో ప్రిడిక్టబుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో మెయిన్స్లో ఉంటుంది. ఇది తెలంగాణ వాళ్ళకి లేదనుకుంటాను. సో గ్రూప్ 1లో ఇది ఆంధ్ర వాళ్ళకి ఉందన్నమాట, ఏబిపిఎస్సి వాళ్ళకి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బుక్స్ డీకే బాలాజీ లెక్సికాను, అలాగే తెలుగు అకాడమీ. సో మీరు ఇక్కడ చూడండి, మీకు 2 బుక్స్ ఉంటాయి ఇక్కడ, లెక్సికాను, డీకే బాలాజీ. సార్ మాకు ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఉండాలి, ఎక్కువ మన ఇండియన్ ఎగ్జాంపుల్స్ ఉండాలి, రామాయణ, మహాభారత, కురుక్షేత్ర, సో మనకి పోయిట్స్, మిడివల్ టైంలో ఉన్నటువంటి వాళ్ళు. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కావాలంటే డీకే బాలాజీ బుక్ చాలా బాగుంటుంది. సో డీకే బాలాజీ అనే వ్యక్తి వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. సో మనకి ఏపీలో పనిచేస్తున్నారు, ప్రజెంట్ మున్సిపల్ కమిషనర్, కలెక్టర్గా పనిచేస్తున్నారు. సో డీకే బాలాజీ బుక్ ఉంటుంది, ఒక బ్లాక్ కలర్ బుక్, బ్లూ కలర్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, అన్నీ కూడా అప్డేటెడ్ వర్షన్స్ బుక్స్ ఇచ్చాను, చూసుకోండి. సో అలా కాదు, మాకు ఎగ్జాంపుల్స్ ఏమున్నా కూడా బుక్ అనేది చాలా బాగుండాలి, కంటెంట్ ఎక్కువ ఉండాలనుకుంటే లెక్సికాన్ బుక్, ఈ 2 బుక్స్లో నేను కంపారిజన్ చేయను. సో 2 బాగుంటాయి, ఇట్లా ఏదైనా ఒకటి ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ తెలుగు అకాడమీ తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కదా, తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అలాగే తెలుగు మీడియంలో ఉంటుంది. సో తెలుగు అకాడమీ చాలా బాగుంటుంది. సో నేను ఇంతకుముందు ఇంకో బుక్ కూడా చెప్పాను, అనంత పద్మనాభం సార్ బుక్ కూడా చెప్పాను. కాకపోతే నా ఫేవరెట్ బుక్ వచ్చేసి తెలుగు అకాడమీ, తెలుగు మీడియం వాళ్ళకి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ 2 బుక్స్లో ఒకటి తీసుకోండి. ఇది ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చరు. సో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు, ఇది గ్రూప్ 1 వాళ్ళకి, గ్రూప్స్ వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ యూపీఎస్సీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నితిన్ సింఘాని అనే ఒక బుక్ ఉంటుంది. సో నితిన్ సింఘాని ఆథర్ రాసినటువంటి బుక్ చాలా చాలా ఫేమస్, వన్ ఆఫ్ ది, అంటే ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ ఎలాగో ఇక్కడ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘాని అలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈయన నీట్గా ప్రతి ఒక్కటి, క్లాసికల్ డాన్సెస్ కావచ్చు, క్లాసికల్ లాంగ్వేజెస్, సో ఇంకా మనకి ఫోక్ డాన్సెస్, ప్రతిదీ, పెయింటింగ్స్, సో ఇవన్నీ కూడా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇమేజ్తో సహా ఇచ్చారు. సో చాలా చాలా బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను కదా, అక్కడ అప్డేట్ వర్షన్ ఉంది, నీట్గా తీసుకోండి. సో ఇది ఆర్ట్ అండ్ కల్చర్. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ అండ్ పబ్యాడ్. సో మనకి గవర్నెన్స్ అండ్ పబ్యాడ్ అనేది గ్రూప్ 1 మెయిన్స్లో వస్తుంది. ఇది మెయిన్స్లో, ఇది గ్రూప్ 2, గ్రూప్ 4 వాళ్ళకి అవసరం లేదు, ఇది గ్రూప్ 1 వాళ్ళకి. సో వాజీరామ్ ఎల్లో బుక్స్ ఉంటాయి. సో వాజీరామ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి సంబంధించిన ఎల్లో బుక్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది, అది ప్రిఫర్ చేయండి. సో లేదు, సో తెలుగు మీడియం వాళ్ళు అయితే కృష్ణ ప్రదీప్ సార్ అని 21st సెంచరీ ఉంది కదా, సో 21st సెంచరీ ఇన్స్టిట్యూట్ ఫౌండరు, చైర్మన్ కృష్ణ ప్రదీప్ సార్ నోట్స్ ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి, మోస్ట్ ఫేమస్, చాలా ఫేమస్ అయ్యాయి. అది పబ్లిక్ గవర్నెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన నోట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, చూసుకోండి. వాజీరామ్ ఎల్లో బుక్స్ లేదా కేపీ సార్ నోట్స్, ఈ 2 లేదని తీసుకోండి. సో వాజీరామ్ ఎల్లో బుక్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో కేపీ సార్ నోట్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, తెలుగు మీడియం ఉంటాయి, 2 ప్రిఫర్ చేయండి. ఇది వచ్చేసి గవర్నెన్స్ అండ్ పబ్లిక్, ఇది ఓన్లీ మెయిన్స్కి సంబంధించింది, చాలా జాగ్రత్త చూసుకోండి. సో మెయిన్స్కి ఓన్లీ గ్రూప్ 1 వాళ్ళకే, సో గ్రూప్ 1 యూపీఎస్సీ వాళ్ళకే. సో నెక్స్ట్ వచ్చేసి
సో అదర్ సోర్సెస్ అనమాట. సో ఇవి కాకుండా ఇంకా సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి గ్రూప్ 1లో వచ్చేసి ఏపీఎస్సీ వాళ్ళకైతే సో లేబర్ లాస్, సో లాస్ ఉన్నాయన్నమాట, కొన్ని లాస్ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ నోటిఫికేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చిన్న మైనర్ సబ్జెక్ట్ కాబట్టి. దీనికి ఎటువంటి బుక్స్ ఉంటాయంటే ఎటువంటి బుక్స్ అనేవి మనకి అవైలబుల్ లేవు. మీకు మెయిన్స్ టైంలో మార్కెట్లోకి వస్తాయి. సో మెయిన్స్ టైంలో కొన్ని బుక్స్ మార్కెట్లో వస్తాయి. దీనికి సంబంధించి ఏ బుక్ అయినా పర్లేదు తీసేసుకోండి, మైనర్ సబ్జెక్ట్ కాబట్టి. ఏ బుక్ అయినా మీకు మార్కెట్లో వచ్చి తీసుకోండి. సో నెక్స్ట్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషను. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఏపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1లో అయితే రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి ప్రిలిమ్స్లో సెకండ్ పేపర్లో వస్తుంది అనమాట. ప్రిలిమ్స్ సెకండ్ పేపర్లో, మెయిన్స్లో ఉండదు. కానీ తెలంగాణ వాళ్ళకి డేటా ఇంటర్ప్రిటేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాత సిలబస్ ఉంది కదా, ఏపీఎస్సీ వాళ్ళకి పాత సిలబస్, అది ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి అలానే ఉందన్నమాట. సో తెలంగాణ మెయిన్స్లో పేపర్ 5లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఫిఫ్త్ పేపర్లో వస్తుంది మెయిన్స్లో. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ దీనికి కూడా మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, ఎనీ బుక్ మీ ఇష్టం, మీకు ఏ బుక్ అవైలబుల్లో ఉంటే ఆ బుక్ అనేది తీసుకోండి. సో నెక్స్ట్ మీకు కరెంట్ ఈవెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ప్రతి ఒక్కటి అన్ని కవర్ చేశాను. సో ఇవి ఓవరాల్గా వచ్చేసి చూడండి, రికమెండేషన్ వచ్చేసి మై ఫేవరెట్ బుక్స్ అనమాట. అంటే నాకు నచ్చిన ఫేవరెట్ బుక్స్ వీటి పరంగా. సో మీకు ఏ బుక్స్ అయితే బాగా నచ్చుతాయో అవి తీసుకోండి, మీకు ఏ కంఫర్టబుల్గా ఉంటాయో ఆ బుక్స్ని మీరు ఫాలో అవ్వండి. సో ఇవి మ్యాండేటరీ తీసుకోవడం లేదు. మీరు ఎవరైనా బుక్స్ తీసుకోవాలి బిగినర్స్ అయితే ఈ బుక్స్ చాలా బాగుంటాయని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసి చేశాను. సక్సెస్ రేట్ కావచ్చు, సిలబస్ కావచ్చు, సో క్లారిటీ ఎలా ఉంది, న్యూ అప్డేట్స్ వస్తున్నాయా లేదా, సిలబస్కి దగ్గరగా ఉందా, ఎక్కువ మంది చదివే బుక్స్ ఏంటి, ఇవన్నీ అనమాట. టాపర్స్ చదివే బుక్స్ కూడా ఇవే ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మీకు ఏ బుక్స్ కంఫర్టబుల్గా ఉంటే చూడండి. బుక్స్ అంటిలో మ్యాటర్ బాగుంటుంది. సో కాబట్టి ఇవి ఎక్కువ ఫేమస్ అనమాట బుక్స్. సో ఇవన్నీ నీట్గా చూసుకొని క్లియర్గా చూసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో నా పేరు శివన్, సైనింగ్ ఆఫ్.